మన పెద్దోళ్ళు ఎప్పుడూ ఓ మాట అంటూ ఉంటారు. ఏ పని చేసినా కాస్త ధర్మంగా ఉండండిరా, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని. అంటే ధర్మో రక్షితి రక్షితః అని మనం చిన్నప్పటి నుండి దేవాలయాల వద్ద చూసే ఈ కొటేషన్ పరమార్థం అదే మరి. అంతేకాదు కర్మఫలం తప్పక అనుభవించి తీరాల్సిందేనని కూడా పండితులు చెబుతుంటారు. నువ్వు ప్రకృతికి కానీ జనానికి కానీ ఏమి ఇస్తావో అదే నువ్వు తిరిగి పొందుతావని. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు అంశాలు మరోసారి ఏపీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలుచుకుని ఆపై ఆ సీటు కూడా వైసీపీ పంచన చేరడంతో ఒక్కసారిగా జీరోగా మారిన హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశం దృష్టిలోనే పొలిటికల్ హీరోగా మారిపోయారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే మరే పార్టీ సాధించని అరుదైన రికార్డును జనసేన అధినేతగా ఆయన సొంతం చేసుకున్నారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా? గెలుపోటములను నేను సమానంగా చూస్తాను, కానీ ధర్మాన్ని మాత్రం వీడలేదు. చిన్నప్పుడు తిరుమలలో నేను చూసిన ధర్మో రక్షతి రక్షితః అనే కొటేషన్ నన్ను ఆకట్టుకుంది. నేను అప్పటి నుండి అదే మార్గంలో ఉన్నా. కాబట్టి ఈ విజయాన్ని గర్వంగా కాదు బాధ్యతగా తీసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం గాజువాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికి అంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షితః అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇది పవన్ సాధించిన చరిత్ర, పవన్ మాత్రమే సాధించిన చరిత్ర. ఇక ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం మనమంతా టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ కూడా చూసాం. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి సహా మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులను తీసుకుని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను చిరంజీవి కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తనకంటే చిన్నవాడైనప్పటికీ జగన్ కూర్చున్న సీటును గౌరవించిన చిరంజీవి చేతులు జోడించి మరీ జగన్ను రిక్వెస్ట్ చేశారు. ఇచ్చే అమ్మ ఉంటే కనుక కోరికలు కోరేవాళ్ళు ఉంటారు కాబట్టి పెట్టే అమ్మని అడుగుతాం, కానీ వేరే వాళ్ళని అడగండి. అదే దిశలో మాకు ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి మేము ఎక్స్ట్రాగా కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా, ఆ విజువల్ స్పెక్టాక్యులర్ కోసంగా. అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మూడ్లో లేరండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ విత్ ఇన్ నో టైం మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది, వాడి ఇంటి టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి. అరే ఒక వారం ఆగితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో, ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి. అండ్ అలాగే పైరసీ అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు. అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు
చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఇట్. చూశారు కదా, ఆయన నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తే ప్రతి నమస్కారం చేయకుండా తన కుసంస్కారాన్ని చాటుకున్న జగన్ మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు, దాన్ని మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చిన ప్రతిసారి మా అన్నయ్య చిరంజీవిని అవమానానికి గురి చేశావు, అంతకంతకు బదులు తీర్చుకుంటామని సవాల్ విసిరారు. కాలం మారింది, ఎన్నికల సమయం వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు పవన్ నమ్ముకున్న ధర్మం కూటమికి మంచి ఫలితాలనిచ్చింది. తన అన్న అవమానానికి పవన్ అదిరిపోయే రివెంజ్ తీర్చేసుకున్నారు. నిన్ను అధపాతాళానికి పంపకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని హెచ్చరించిన పవన్ తను అన్నంత పని చేశారు. జగన్ గుర్తుపెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలతొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. దీంతో ఈ ఫలితాలను చూసిన మెగాభిమానులే కాదు, జగన్ తీరు నచ్చని సామాన్యులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇక మనం ఇందాక అనుకున్న కర్మఫలం గురించి అంటారా, అది కూడా జరిగింది. ఏ సీఎం సీట్లో కూర్చుని చిరంజీవిని అవమానానికి గురి చేశారో అదే సీట్లో కూర్చుని జగన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వై నాట్ 175 అన్న నినాదం కాదులే కానీ నువ్వు కాస్త పక్కనుండు, నీకు వచ్చిన నెంబర్ 11 అని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. దీంతో ఏ సీట్లో కూర్చుని గర్వంతో జగన్ వెకిలి నవ్వులు నవ్వాడో అదే సీట్లో ఏడుపు నాపుకోవటానికి అష్టకష్టాలు పడుతూ ప్రజా తీర్పును సైతం తప్పుపట్టేలా తన చేతకానితనాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. దీంతో ధర్మాన్ని నమ్మేవారంతా ఇప్పుడు అనుకుంటున్న ఒకటే మాట, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం మంచిగా ఉన్నప్పుడు అందరితో మంచిగా ఉండాలి. ఆ మంచే ఏదో ఒక రోజు మనం ఇబ్బందుల్లో ఉంటే రక్షణ కవచంగా మారుతుంది. లేదంటే అధికారం ఉంది కదా అని ఆకృత్యాలకు పాల్పడితే కర్మఫలం తప్పక అనుభవించాల్సి ఉంటుంది. ఇది రాజులకైనా లేక అలా ఫీల్ అయ్యే వారికైనా ఇదే చరిత్ర చెబుతుంది. మరోసారి ఏపీలో నిరూపితమైన సత్యం కూడా ఇదే.